కర్నూలు జిల్లా సమాచార లేఖకు స్వాగతం. వ్యాఖ్యానం కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు. రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ 2047 రూపొందించడంలో భాగంగా 10 సూత్రాలు కర్నూలు జిల్లా అభివృద్ధికి అత్యంత కీలకమని కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. కలెక్టరేట్ లో పావర్టీ, మానవ వనరుల అభివృద్ధి, నీటి భద్రత, నైపుణ్యం, ఉపాధి కల్పన, ఫార్మర్ అగ్రిటెక్, స్వచ్ఛాంధ్ర తదితర 10 సూత్రాల అమలులో పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన జలాధార, జలహారతి కార్యక్రమంలో భాగంగా పాత నీటి వనరులన్నింటినీ పునరుద్ధరిస్తున్నట్లు చెప్పారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ సీఈఓ జీవి రమణారెడ్డి ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ అమలుపై కర్నూలు జిల్లాలో డీడీఓలు, డిఎల్పీఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలకు 2 రోజుల పాటు శిక్షణ కార్యక్రమంను స్థానిక జెడ్పీ ఆవరణ డిఆర్సీ కేంద్రంలో నిర్వహించారు. జనగణన 2027 ప్రక్రియలో భాగంగా తొలిసారిగా పోర్టల్ ద్వారా ప్రజలే స్వీయ గణన చేసుకునే వెసులుబాటును ప్రభుత్వాలు కల్పించాయి. ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకు ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి తెలిపారు. కర్నూలు నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. జిల్లా పోలీసులు రికవరీ చేసిన 529 చరవాణులను పోగొట్టుకున్నటువంటి బాధితులకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ ల్యాబ్ నిపుణుల బృందం, పోలీస్ స్టేషన్లో పోలీసులు సెల్ ఫోన్ రికవరీ కోసం ఎంతో కృషి చేశారని తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని మంత్రి టీజీ భరత్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కర్నూలు పాత బస్టాండ్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎంపీ నాగరాజు, జేసీ నూరుల్ కమర్, తేదాప జిల్లా అధ్యక్షులు గుడిసె కృష్ణమ్మ తదితరులు కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని చెప్పారు. ఆయన చూపిన మార్గంలో యువత నడవాలని పేర్కొన్నారు. ప్రజలు ఆధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు వైద్య కళాశాల ప్రాంగణంలో 66 లక్షలతో నిర్మించిన విఆర్డిఎల్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సిఎస్ఆర్ నిధులు వెచ్చించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వెంటిలేటర్లు, అల్ట్రాసౌండ్ యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వైద్య కళాశాల ఆవరణలో పలువురు విదేశీ వైద్యుల సహకారంతో 50 కోట్లతో ఆధునిక నాలెడ్జ్ సెంటర్, డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు పెద్దపీట వేస్తుందని ఏపీఐఐసి ప్రిన్సిపల్ సెక్రటరీ యువరాజు పేర్కొన్నారు. ఓర్వకల్ మండలంలోని పాలకులను, చింతపల్లె, కొమరోలు గ్రామాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సమీపాల్లోని 369 ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ భూముల్లో డ్రోన్ హబ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంతో అధిక లాభాలను సాధించవచ్చని కర్నూలు జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారిని మాధురి అన్నారు. లండన్ పిహెచ్ విద్యార్థిని భవికతో కలిసి కప్పట్రాలలో పర్యటించి వివిధ పంటలను పరిశీలించారు. సేవ్ ట్రీస్ సంస్థ అందించిన పండ్ల మొక్కలను రైతులకు పంపిణీ చేశారు. గంజాయికి అలవాటు పడిన కర్నూలులోని వేర్వేరు కాలనీకి చెందిన 2 యువకులను ఈగల్ పోలీసులు గుర్తించారు. కర్నూలు 4వ పట్టణ సిఐ విక్రమసింహ, ఈగల్ ఎస్ఐ సుజన్ కుమార్ తమ సిబ్బందితో కలిసి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారు మాట్లాడుతూ గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకుని జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. పొదుపు మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రోత్సహించడమే నారీ శక్తి వందన సమ్మేళనం ఉద్దేశమని కలెక్టర్ డాక్టర్ సిరి పేర్కొన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ నుంచి నిర్వహించిన నారీ శక్తి వందన్ సమ్మేళన కార్యక్రమాన్ని కర్నూలు జిల్లా కలెక్టరేట్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా కలెక్టర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా మహిళా నాయకత్వాన్ని పెంపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని చెప్పారు. బీబీజీ రామ్జీ కింద కూలీలకు 100% పనులు కల్పించాలని కలెక్టర్ డాక్టర్ సిరి ఎంపీడీఓలను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆమె పీజీఆర్ఎస్, హౌసింగ్, జలాధార, జలహారతి, బీబీజీ రామ్జీ తదితర పథకాలపై జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించడంలో కోస్గి మండలం వెనుకబడి ఉందని అసంతృప్తి వ్యక్తం చేశారు. 140 గ్రామ పంచాయతీలలో యాప్ ద్వారా కూలీల హాజరు నమోదు కావడం లేదని, 3 రోజుల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటే ఫీల్డ్ అసిస్టెంట్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటిదాకా కర్నూలు జిల్లా ఏప్రిల్ సమాచార లేఖను విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల జిల్లా సమాచార లేఖలో కలుసుకుందాం. ఇట్లు కర్నూలు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి రామాంజనేయులు.